నమస్తే అండ్ వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అందరికీ బాగా తెలుసు అండ్ ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఓ తెలుగు మెగాస్టార్ని కూడా కించవచ్చేలాగా కాంట్రవర్సీ చేసేలాగా ఎక్కడ అంటే ఎంత పెద్ద వాళ్ళైనా సరే దొరికేస్తారు అనే పాయింట్లో చాలామంది మాట్లాడుతున్నారు. సో దీని గురించి మాట్లాడడానికి మన ముందు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఈ యొక్క గదర్ అవార్డ్స్ చిరంజీవి గారు మాట్లాడిన ఆ కాంట్రవర్సీ గురించి ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ సార్. సో ఏదైతే జరిగిందో చిరంజీవి గారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది మేబీ వచ్చేసింది, ఎవరికైనా సహజం, కానీ అలా వచ్చేయడం అనేది చాలా తప్పు. అండ్ ఆయన మాట్లాడిన ఇతర రాష్ట్రం అనే మాట కూడా చాలా తప్పు అనే పాయింట్ కూడా చాలా క్లియర్ కట్గా వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? సో ఇక్కడ విషయం ఏంటంటే, పక్క తెలుగు రాష్ట్రం, పక్క రాష్ట్రం అదేదో గ్రహం కాదు. ఎగ్జాక్ట్, అర్థమైనా మన తెలుగు రాష్ట్రమే. అండ్ వాళ్ళందరూ కూడా గ్రహాంతరవాసులు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు. ఏదో నువ్వు బయోస్కోప్లోనో స్కెతోస్కోప్లోనో ఇంకేదో స్కోపుల్లోనో లేకపోతే టెలిస్కోపుల్లోనో చూస్తే కనబడే సూక్ష్మజీవులో లేకపోతే అంతరిక్షవాసులో కాదు, ఇంకేదీ కాదు. ఆంధ్ర ప్రజలు జస్ట్ ఒకప్పుడు కలిసి ఉన్నారు. మా వనరులు మాకు, మీ వనరులు మీకు చేసుకుంటే ఇద్దరం బాగుపడతాము, అలా ఉందాము అని అనుకొని ఒక అండర్స్టాండింగ్లో పక్క పక్కన ఉంటున్నారు. అంతేగాని వాళ్ళేమి పెద్ద ఉగ్రవాదులో తీవ్రవాదులో కాదు, వీళ్ళు ఏదో ఇంకేదో కాదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఈసారి ఆంధ్ర తెలంగాణ వచ్చిన అంశం వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఆంధ్రోళ్ళు, నా తెలంగాణ వాళ్ళు, ఏంటది ఇక్కడ ఎవరో మాట్లాడారని నేను అన్నట్లా. బేసిక్గా చెప్తున్నా, ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇప్పుడు రూమ్లలో కూడా ఇద్దరు తెలంగాణ వాళ్ళు, ఇద్దరు ఆంధ్ర వాళ్ళు ఉంటారు. నీకు తెలియని ఏదో హాస్టల్లో ఉంటాం, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, రాయలసీమ వాళ్ళు ఉంటారు. అట్లా చూడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరో ఏదో కాదు. అండ్ నెక్స్ట్ పండగ వస్తే హైదరాబాద్లో ఎవరు ఉండరు. అవునా? అంటే ఇక్కడ ఉండేది వాళ్ళే, అక్కడ ఉండేది వాళ్ళే. అదొకటి అర్థం చేసుకోండి. ఎలక్షన్స్ వచ్చినా ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ ఉండేది వాళ్ళే, అక్కడ ఉండేది వాళ్ళే. అంటే అందరు మన వాళ్ళే. అవును, అందరం ఒకటే, అందరు మన వాళ్ళే. కానీ తెలుగు మెగాస్టార్ ఇటువంటి మాటలు మాట్లాడటం, ఆయన గురించి నాకు వద్దు, మాట్లాడితే మాట్లాడినివ్వు. నేను అంశం గురించి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇకపోతే మెయిన్ టాపిక్ వచ్చింది ఏంటంటే, మాకు ఆ రాష్ట్రం కూడా మా లాంగ్వేజే మాట్లాడుతుంది కాబట్టి వీళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు కూడా మాకు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుండు అని ఒక అభిప్రాయం వచ్చింది బయటికి. అవును, అంతే కదా. వాళ్ళు ఇస్తలేరు అవార్డులు అని అన్నావు, ఇలా వేలెత్తి చూపారు. నాకు వాళ్ళు ఇవ్వట్లేదు అవార్డులు, వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు మాకు దండల మీద దండలు వేస్తున్నారు, శాల్వాల మీద శాల్వాలు కప్పేస్తున్నారు. వాళ్ళు అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు, మాకు అసలు ఫంక్షన్ చేయట్లేదు. నవ్వు ఇండస్ట్రీ అనేది తమిళనాడుతో పాటు మనకు మద్రాసులో ఉన్నప్పుడు, అదంతా ఒక భాగంగా ఉన్నప్పుడు వీళ్ళు అన్ని పనులకి మద్రాసు వెళ్ళేవాళ్ళు. టెక్నికల్గా అండ్ షూటింగ్స్ అన్నీ ఆంధ్రాలో జరిగేవి. గోదావరి గట్టున అక్కడో ఇక్కడో, కోనసీమ, రేపల్లె, పాలకొల్లు, ఎవ్రీవేర్ షూటింగ్స్ జరిగేవి. మనకి రాజమండ్రి పరిసరాల్లోనో లేకపోతే ఇంకక్కడో అరకు సైడో, వైజాగ్లోనో, ఏజెన్సీ ప్రాంతాల్లో, ఇంకా చాలా 1, 2 అని చెప్పలేం, కానీ అన్ని ప్రాంతాల్లో చక్కగా అంటే పచ్చదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళు. అన్నీ అయిన తర్వాత ఈ అతుకులు, మార్పులు ఇవన్నీ చేసుకోవడానికి మద్రాసు వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ అతుకులు కత్తిరింపులన్నీ చేసుకోవడానికి హైదరాబాద్ వస్తున్నారు. అప్పటికే ఇక్కడ ఒక స్టూడియోలు పెట్టేస్తున్నారు, మన ప్రసాద్ ల్యాబ్స్ ఉంది. ఈ పనులన్నీ అవుతున్నాయి, డబ్బింగ్, రికార్డింగ్, ఎడిటింగ్, ఈ పనులన్నీ సుజావుగా సాగుతూ ఉన్నాయి. సరిపోయింది, అంతవరకు ఓకే. ఇక్కడ నీకు టెక్నికల్ పనులే జరుగుతున్నాయి. ఇంతకుముందు మద్రాసులో కూడా నీకు టెక్నికల్ పనులే జరుగుతున్నాయి. షూటింగ్లు ఆంధ్రాలో చేసుకున్నావు కదా, ఇప్పుడేమైంది నీకు? అంటే ఏదో నీ టెక్నాలజీ మాత్రమే హైదరాబాద్కి వచ్చింది, మీ లొకేషన్స్ అన్నీ రాలా హైదరాబాద్కి, మీ మైండ్స్ అన్నీ రాలా హైదరాబాద్కి, మీ కథలన్నీ రాలా హైదరాబాద్కి. సో మీరేం చేశారంటే మొత్తం సర్దుకొని వచ్చేసారు హైదరాబాద్కి. ఇక్కడ అన్ని మేడలు గోడలన్నీ కట్టుకున్నారు. ఇప్పుడు ఒకరు చేయట్ల షూటింగ్ అక్కడ. కనీసం ఎన్నేళ్ల నుంచో చిన్న యూట్యూబర్స్ చూడండి, మీరు ఆ ఛానల్స్కి వెళ్తే, హాయ్ ఫ్రెండ్స్, ఆ సినిమా ఇక్కడ తీశారు, ఈ సినిమా ఈ ఇంట్లో తీశారు, అక్కడ ఆ సీన్ తీశారు, ఇక్కడ ఈ సీన్ తీశారు, అవన్నీ ఇలా ఉంటాయి అనాథల్లాగా. ఇంకెవరు రారు మా దగ్గరికి. అంటే ఏదో మ్యూజియంలో పీసెస్ లాగా ఉంటాయి ఆ హౌసెస్ చూస్తుంటే. అట్లా అంటే మనం గోల్కొండ కోట చూసినట్టు. అంటే ఆ యుగం అయిపోయింది, నిజాంల యుగం. కానీ మనం ఇంకా బతికే ఉన్నాం, ఇప్పుడు కూడా షూటింగ్ చేయొచ్చు. నిజాంలో వచ్చి పాలించలేరు, కానీ మనమైతే వెళ్ళి షూటింగ్లు చేసుకోవచ్చుగా. కానీ ఆ పరిస్థితి లేదు. ఏదో వరంగల్ కోట చూసినట్టు, ఇంకేదో చూసినట్టుగా ఆ ఇళ్ళలను చూడాల్సి వస్తుంది.
ఎవడు వెళ్ళట్లా అక్కడికి. అండ్ షూటింగ్ ఆంధ్రాలో చేయొచ్చు, తెలంగాణలో నీకు ఆల్రెడీ టెక్నికల్గా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నువ్వు షూట్ మ్యాక్సిమం కొద్ది గొప్ప ఆంధ్రాలో చేసుకుంటే పాపం వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, అంతే, వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. న్యూస్ ఛానల్స్ ఇక్కడే, స్టూడియోలు ఇక్కడే, డబ్బింగ్, రికార్డింగ్లు, ఆకింగ్, అన్ని యూనియన్లన్నీ ఇక్కడే. నువ్వు రెంట్స్ తెలంగాణ గవర్నమెంట్కి కడుతున్నావు, నువ్వు అన్నీ A to Z తెలంగాణ గవర్నమెంట్కే ఇచ్చేస్తున్నావు. చివరికి టికెట్లు కూడా బుక్ మై షోలో అమ్ముకుంటున్నావు కదా ఆంధ్ర అంతా. వాడి ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది, పంజాగుట్టలో, మన నాగార్జున సర్కిల్ దగ్గర బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్. సో నువ్వు టికెట్లు అమ్మిన ఆ ట్యాక్సులు కూడా ఇక్కడే కడుతున్నావు. నువ్వు అక్కడ ఏమి ఇవ్వట్లా. కనీసం ఎప్పుడన్నా వెళ్ళి షూటింగ్ చేసుకుంటున్నావా? లే. ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఒక పెద్ద స్టార్ వెళ్ళి ఏ ఒంగోలులోనో అనంతపూర్లోనో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటే సరిపోయింది, అమ్మయ్య పర్లేదులే, ఇంకో 10 ఏళ్ళు మేము ఉన్నాం అనుకుంటారు అన్న భ్రమలో బతికేస్తారని చెప్పి మొత్తం ఇక్కడే ఉంటున్నారు. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే మన పక్క తెలుగు రాష్ట్రం అయిపోయింది అది. అదేంతో మన పక్క గ్రహం అంటే అసలు భూమికి మూనికి ఇంకా దూరం అక్కడెక్కడో ఉంటుంది. ఏమో మన కర్మగలు అక్కడ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు అన్నట్టుగా చెప్పేస్తున్నారు. అలాగే ఉంది, అట్లా ఉంది పరిస్థితి. అండ్ ఈ షూటింగ్లు అక్కడ అయ్యేటప్పుడు ఏం జరిగేవంటే గతంలో 40 ఏళ్ళ ముందు 30 ఏళ్ళ ముందు ఊర్లలో హడావిడి ఎక్కువైంది. బయట నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళంతా అవుట్డోరే కదా, వాళ్ళు ఉండడానికి అని చెప్పి ఆ ఊరు పెద్ద మనుషులు అక్కడ ఉండేవాళ్ళు లాడ్జులు కట్టుకున్నారు చక్కగా బస్ స్టాండ్ పక్కన అక్కడో ఇక్కడ. ఇప్పుడు వెళ్తే ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం అండి షూటింగ్లో జరిగినప్పుడు అలీగారు మా హోటల్లోనే ఉండేవారు, బ్రహ్మానందం గారు అక్కడ ఉండేవారు, తనికెళ్ళ బన్నీ గారు ఇక్కడ ఉండేవాళ్ళు, సత్యనారాయణ గారు ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడు అలా అయిపోయాయి అవన్నీ, ఓయోకిచ్చుకున్నారు. ఏంటో సినిమాలను నమ్ముకొనే కనీసం ఆంధ్రాలో కొన్ని 150-200 లాడ్జులు వచ్చాయి అన్ని ఊర్లలో. అంటే సినిమా వాళ్ళు వస్తున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు, ప్రొడ్యూసర్లు వస్తున్నారు, లాడ్జ్ పెట్టాలి అంటే మెయిన్ సిటీలో ఉండి ఇక్కడికి రాలేకపోతున్నారు, 3-4 గంటల జర్నీ. ఇక్కడ కూడా పెడితే బాగుండని పెద్ద పెద్ద మనుషులు కొంచెం వ్యాపారస్తులు అందరూ కట్టుకున్నారు హాయిగా. అవన్నీ వెళ్ళబోతున్నాయి. షూటింగ్ హౌసెస్ లేవు, ఏమీ లేవు. ఫుడ్ బిజినెస్ బాగుండేది, అది లేదు, ఏమీ లేదు. ఉద్యోగాలకు కూడా వేరే సిటీస్కి వెళ్తున్నారు. ఇంతకుముందు అక్కడ షూటింగ్స్ అయినప్పుడు వాళ్ళందరికీ ఎంతో కొంత ఉండేది. గుంటూరు బ్రాడీపేట దగ్గర మొత్తం డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు తెలుసా, మొత్తం పోస్టర్లు అట్లా ఉండేవి అక్కడ అంతా. ఆ హడావిడి లేదు, ఏమీ లేదు, జీరో అయిపోయింది. అసలు పట్టించుకోవట్లా. పోనీ అట్లీస్ట్ లొకేషన్స్ కోసం అని వెళ్తున్నారా అంటే కర్మ ఏంటంటే వైజాగ్ బీచ్ని కూడా గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి అతికించుకునే పరిస్థితికి వచ్చాయి. వైజాగ్కి వెళ్ళారా మీరు? ఏమైంది పరిస్థితి? ఇప్పుడు ఇంత బడ్జెట్ ఉన్నా నువ్వు వెళ్ళట్లా వైజాగ్కి. అవును, అప్పట్లో అసలు బడ్జెట్టే లేని రోజుల్లో సినిమాలు తీశారండి మొత్తం అక్కడ. సినిమాలు అరకులో, ఇంకా లోపల పాడేరు, ఎటెటో సినిమాలు తీశారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళట్లా. ఆడికి దగ్గర పోతారు, ఏమైంది వైజాగ్ గ్రీన్ మ్యాట్లు వేసేయండి, ఏం కావాలి నీకు, బెంగళూరా గ్రీన్ మ్యాట్లు వేసేయండి. అట్లా ఉంది. సరే మిగతా రాష్ట్రాల గురించి నాకు వద్దు, కానీ మన తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే ఇండస్ట్రీ నువ్వు వాళ్ళకి ఏదన్నా ఇస్తే వాళ్ళని తిరిగిస్తారు, అడగొచ్చు. కానీ తిరిగి ఇవ్వడం కాదు, అట్లీస్ట్ నువ్వు అడగడానికన్నా నీకు అర్హత ఉంటుంది. నువ్వు ఇస్తావా, ఎందుకు ఇవ్వట్లేదు అని. ఇప్పుడు ఈ అవార్డ్స్ ఫంక్షన్ అంటే ఇంచుమించు 100 కోట్ల పెట్టుబడి, ఒక పెద్ద హాల్ తీసుకోవాలి, అందరినీ పిలవాలి, వాళ్ళందరికీ అవార్డ్స్ చేయాలి, మళ్ళీ వీళ్ళందరికీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, రెమ్యునరేషన్లు ఇవ్వాలి, అవార్డులు కొట్టించాలి. మరి ఇచ్చిన ప్రతి అవార్డుకి గోల్డ్ అయితే నీకు 1,00,000 సిల్వర్ అయితే ఇంత, దానికి ఇంత డబ్బులు ఇవ్వాలి. ఒక చెక్క ముక్క, పట్టు శాలువ, పొకేలు, ఇవన్నీ ఎవడు ఎందుకు పెట్టాలి? అంత అవసరమే ఉంది. ఇప్పుడు 100 కోట్లు రెవెన్యూ వచ్చింది కాబట్టే పెట్టారు. ఎక్కడ వచ్చింది రెవెన్యూ? అక్కడ పక్క రాష్ట్రంలో ఏమీ లేదు. ఇప్పుడు నీ కోసం 100 కోట్లు పెట్టి వాళ్ళు ఫంక్షన్ ఎందుకు చేయాలి? అవసరం. నంది అవార్డ్స్ ఆగిపోయిందంటారు. అంతే మరి. నువ్వే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇచ్చారు? నువ్వు చక్కగా అదేంటి స్టూడియోలు అన్నీ పెట్టావు, న్యూస్ ఛానల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అవునా? మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాసరి విజ్ఞాన్ టీవీ, దాసరి విజ్ఞాన్ తెలంగాణ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు, దాసరి విజ్ఞాన్ ఆంధ్ర నేను వైజాగ్లోనో విజయవాడలో పెట్టట్లా. అది కూడా ఇక్కడ నుంచే రన్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడే, A to Z ఇక్కడే, పరిశ్రమ మొత్తం ఇక్కడే ఉన్న తర్వాత నువ్వు అటు అసలు వెళ్ళను అంటున్నావు. అమ్మో ఎందుకు అవుట్డోర్ ఎక్స్ట్రా ఛార్జెస్ అంటున్నావు. మరి నీకు వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు దాన్ని అసలు పట్టించుకున్నప్పుడు వాళ్ళు నీకు ఎందుకు అవార్డులు ఇవ్వాలి? పోనీ మా సినిమాలు చూస్తున్నారు కదా అంటే నీ సినిమాల వల్ల కూడా వాళ్ళకి ఒరిగిందేం లేదు. ఆ ట్యాక్స్లు కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే ఇస్తున్నావు నువ్వు. వాళ్ళకి ఏం లేదు అక్కడ. వెళ్ళండి, షూటింగ్లు చేయండి, ప్రతి ఊర్లో తిరగండి. ఒకప్పుడు ఆర్టిస్టులను అందరూ దక్కదగ్గ చూశారు. ఈ ఇంట్లో షూటింగ్ అవుతుందంటే ఒకప్పుడు ఆర్టిస్ట్ ఏంటి మహామహులు, ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినే నాగేశ్వరరావు గారు కానీ, అట్లాంటి వాళ్ళని కూడా చుట్టుపక్కల క్యారేజీలు ఇచ్చారు. అవునా? ఇప్పుడు చిన్న హీరోలను కూడా కనీసం చూడడానికి లేదు మనుషులు.
అట్లా చేశారు ఆంధ్రాలో షూటింగ్లు. పోనీ అట్లా చేయకపోయినా పర్లేదు, వాళ్ళ క్యారేజీలు మాకు తీసుకోకండి, కానీ అట్లీస్ట్ షూటింగ్లన్నా చేయండి. ఆ ఇంట్లోనో ఆ గోదావరి అటువైపు లేకపోతే రాజమండ్రికి ఇటువైపు ఏదో ఒకటి కనీసం తెలుసా. ట్రైన్లు కూడా పోవట్ల రాజమండ్రి బ్రిడ్జ్ నుంచి, ఇవన్నీ 20 ఏళ్ళ క్రితమే. అవును, 20 ఏళ్ళ క్రితం ఇట్లా ట్రైన్ పోయేది, అది కూడా ఒక షాట్ మనకి. అసలు ఆ షాట్ కూడా తీయట్లేదు తెలుసా. అంటే అసలు కెమెరాలే వెళ్ళట్లే అక్కడికి. మరి ఇంకెందుకు వాళ్ళ నుంచి నీకు అది కావాలి ఇది కావాలి అడిగే అర్హత ఎవరికి ఉంది? ఇప్పుడు ఒక ఆయన అడిగాడని నేను అనట్లా, ఎవరికీ లేదు అర్హత, అడగకూడదు. మీకు అడగాలి అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకేదో గ్రహం కాదు, అది కూడా మనదే అని కలుపుకో. నెక్స్ట్ అక్కడ కూడా షూటింగులు చేయండి, వాళ్ళకు కూడా సినిమా తరఫున ఒక రెవెన్యూ ఇవ్వండి. ఇంతకుముందు ఉండేవి రాజమండ్రిలో అక్కడిక్కడ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్స్ ఉండేవి పాపం. ఏంటి అరకు సైడ్ అడవులలో వీళ్ళు షూటింగ్ చేస్తే అక్కడక్కడ నుంచి కుర్రాళ్ళని తెచ్చేవాళ్ళు. వాళ్ళకి 1000నో 2000నో ఎంతో కొంత రోజుకి ఇంత ఉండేది, వాళ్ళు గుర్తుపెట్టుకునేవాళ్ళు. అప్పట్లో ఒక సినిమా అయింది, 20,000 వస్తే ఫోన్ కొనుక్కున్నాను నేను అని. ఏం లేదు వాళ్ళకి సంతోషమే లేదు. ఇంకా మీరు గర్వించాల్సింది ఏంటంటే, మీరు పట్టించుకోకుండా ఇప్పటికీ కూడా తెలంగాణ కంటే ఈ హీరోలందరికీ ఎక్కువ అభిమానులు ఆంధ్రాలోనే ఉన్నారు. అవును, తెలుసా? అది నిజమే. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆంధ్రాలోనే ఎక్కువ మంది అభిమానులు. నువ్వు ఊరికే సరదాగా 10 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఒక చిన్న ఆడియో ఫంక్షన్ చేసినా లక్షల మంది వస్తారు, అబ్బా వచ్చాడు ఇప్పటికైనా అని. అదే హైదరాబాద్లో నువ్వు ఎక్కడ ఫంక్షన్ చేసినా వచ్చేటప్పుడు ఏమవుతుంది, సర్లే అంతే. అట్లా ఉంది పరిస్థితి. అక్కడ అభిమానులు ఎక్కువ ఉన్నారు. సో ఆ అభిమానాన్ని ఇంకా అంటే వాళ్ళకి ఇంకా తగ్గట్లా, మీరేమో పూర్తిగా మర్చిపోయేలాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా లేదు, వాళ్ళు ఇంకా నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో అది చూద్దాం, ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందో. నీకు ఇప్పుడు నువ్వు ఒక హీరోకి 101, 102, 103 ఉంటే 110 సినిమా కూడా వాళ్ళకి గుర్తుంటుంది, ఎప్పుడు వస్తాయో ఏంటో అని ఎదురు చూస్తారు. ఆ సంతోషం వరకే వాళ్ళకి లిమిటేషన్స్ పెట్టకుండా ఇంకా షూటింగ్స్ కూడా చేస్తే ఇట్ విల్ బి గుడ్. అండ్ నంది అవార్డ్స్ మళ్ళీ రీకంటిన్యూ చేస్తారంటారా? ఇప్పుడు ఈయన చిరంజీవి గారు మాట్లాడిన మాటల ద్వారా చంద్రబాబు గారి గవర్నమెంట్ ఈ యొక్క నంది అవార్డ్స్ని ఇంక ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ పునఃప్రారంభం చేస్తారు అనే పాయింట్. అక్కర్లేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినా కూడా అదొక డొనేషనే, ఇండస్ట్రీకి వాళ్ళు డొనేషన్ ఇచ్చినట్టే తప్పితే ఇంకేమీ లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నారు, అటు నంది వస్తుంది, ఇటు గద్దర్ అవార్డ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఆఫ్టర్ 2 years ఏమవుతుందో తెలుసా? వీళ్ళు ఇస్తున్నారు అంటే కత్తిరించేస్తారు. తెలంగాణ హీరో తెలంగాణ హీరోయిన్లకే ఇవ్వాలి, తెలంగాణ ఆర్టిస్టులకే ఇవ్వాలి, ఆంధ్ర హీరోలకే ఇవ్వాలి, ఆంధ్ర ఆర్టిస్టులకే ఇవ్వాలి. వస్తాయి, అవి కూడా వస్తాయి ఫ్యూచర్లో. అంతవరకు వెళ్ళడం కంటే నంది అవార్డ్స్ ఆపేస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బాగుంది, దాన్ని ఆపని నేను అనట్లా. ఓకే, అది ఆగకూడదు, కంటిన్యూ అవ్వాలి. బట్ ఆ సిచ్యువేషన్ రాకుండా ఉంటేనే బాగుండు. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగుంది. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ యొక్క పాయింట్ గురించి? మీరు నార్మల్గా మెయిన్ అంశం గురించి మాట్లాడారు, ఒక్కసారి ఆయన సైడ్ నుంచి ఆయన మాటల సైడ్ నుంచి ఎవరి సైడ్ నుంచి నేను వెళ్ళను, ఎందుకంటే అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు కదా. అవును, నాకు ఆ అంశం గురించి అయితే ఐ కెన్ స్పీక్, వాళ్ళ పర్సనల్గా ఎవరికి ఏమనిపించింది అనేది నాకు తెలియదు. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యూర్ వాల్యుబుల్ టైం. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొత్త పాయింట్స్ కూడా మేము తెలుసుకున్నాం, ఈ యొక్క షూటింగ్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరున్నారని. సో చూసారు కదా, ఇదైతే మాట్లాడడం కంటే దాని యొక్క అంతరార్థం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇంకా మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డైలీ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.